పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అలాగే కొత్తగూడెం జిల్లా మనుగూరులో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మంచిర్యాల జిల్లా మందమర్రి భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో క్యాండిళ్లతో ర్యాలీ చేయడం జరిగింది. రాయపురపు కిరణ్ అందే శ్రీకాంత్ మాట్లాడుతూ నిందితుడిని వెంటనే నడి రోడ్డు మీదనే బహిరంగంగా కఠినంగా శిక్షించాలని, చిన్నారులపై మహిళలపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు ఉండాలని కోరారు. అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి మహిళ నేటి కాలంలో ఎంతో మనోధైర్యంతో దృఢంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువత, బియ్యపు రవి, కిరణ్, చెరుకు వంశీ, అభిలాష్, చోటు, బన్నీ, అవినాష్, సాత్విక్, అఖిల్, స్వామి, శివసాగర్, ప్రమోద్, అంజీ, చింటూ, టింకు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. Justice! We want justice! We want justice! We want justice! Save the children! Save the children! Save the children! Save the children! చిన్నారి తల్లిని అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలి. అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలి. Save the children! Save the children! Save the children! Save the children! అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలి. అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే We want justice! We want justice! We want justice! We want justice! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గ్రామంలో జరిగినటువంటి 6 ఏళ్ల చిన్నారి పాప అత్యాచారాన్ని మేము ఈరోజు మా భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో క్యాండిల్ ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఏదైతే 6 ఏళ్ల చిన్నారి పాపను అత్యాచారానికి గురి చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ విధంగా ఈరోజు జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు, అసంఘటిత కార్యక్రమాలు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క చిన్నారులు గుర్తుంచుకొని ఎంతో మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇటువంటి పునరావృతం కాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు కఠినంగా ఉండాలని మా భగత్ సింగ్ యువత ద్వారా మేము కోరుకుంటున్నాము.